పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ. కాకినాడ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఒక ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు తీసుకుంటుందని వంగా గీతపై వర్మ మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాల నియామకాలు ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈఎస్ఐసి హాస్పిటల్స్ లో ఉద్యోగాల స్కీమ్ కోట్ల రూపాయలు ఉందన్నారు. సుమారు 30 మంది దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వంగా గీత కలెక్ట్ చేశారని ఆరోపించారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ జరిపిస్తామని వర్మ తెలిపారు. మన అక్కయ్య వంగా గీత గారు మనకి నాకు ఏ ఆశీస్సులు అక్కలద్ది ఎలా ఓడిపోతాం. నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పు సొమ్మ భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నా.